విజయనగరం పట్టణంలోని ఫ్రూట్ జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ప్రజలు జ్యూస్ సెంటర్ల వైపు క్యూ కడుతుంటే కొందరు వ్యాపారులు మాత్రం కాసుల కక్కుర్తితో వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ నాగుల్ మీరా పలు షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కుళ్ళిన పళ్లతో జ్యూసులు తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే బాదాం మిల్క్ నిల్వలను పరిశీలించారు. షాప్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. మామూలు చెత్త ఈ చెత్తే కదా, ఈ ఈగలే కదా, వీటి మీద ఈగలు కాదు, ఇవన్నీ ఈగలు కాదు, దీని మీద వేరే ఈగలు వేరేగా వచ్చాయా? ఇవే మీ దగ్గరికి పలకరించడానికి వచ్చాయి. అదేలే ఫ్రిడ్జ్లో అది ఏదో సారోజే ఉంటుంది. అవుతుంది 100 రోజులు చూపిస్తుంది. వాడట్లేదు సార్, ఇది కలర్ వేసినటువంటి వెజ్ మంచూరియా సార్, వెజ్ మంచూరియా చేసాం సార్. అది మూసే షాప్ మూసే హెడ్లైట్ ఇప్పుడు కోసినాయి అంట. ఏమో ఎట్లున్నాయి? ఏ ఐస్ వాడుతున్నావు? ఏంటి మనోడు? దీని సింథటిక్ కలర్స్ ఈ విధంగా జరిగింది, కలర్స్ చేయడం జరిగింది. ఈ కలర్స్ తగ్గించమని తీసుకున్నా అడ్రస్ తీసుకో, ఫోన్ నెంబర్ తీసుకో. కొంచెం వాటర్ ఇవ్వండి అమ్మ, చేతిలో వాటర్ బాటిల్ ఇచ్చి కొద్దిగా మేళగారు వాటర్ బాటిల్. అబ్బో బాగాలేదా? దా సురేష్ స్మెల్ అది భయంకరంగా ఉంది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నేను షేక్ నాగుల మీరా ఇప్పటికీ 8 షాపులు తనిఖీ చేసి ఒక 10 లీటర్లు ఒక చోట, ఒక 20 లీటర్లు ఒక చోట, ఒక 5 లీటర్లు ఒక చోట బాదం పాలకు తనిఖీ చేసి పారవేయడం జరిగింది. ఇందులో భాగంగా పైడిమాంబ జ్యూస్ షాప్కి రావడంతోనే కుళ్ళిపోయినటువంటి ద్రాక్షాలతో మీడియా మిత్రులే చూశారు. వారు నాకు చెప్పారు. నేను ఈ యొక్క పైడిమాంబ ఓనర్ చిన్నాగిని చెప్పేది ఏంటంటే హైజీనిక్ కండిషన్స్తో ఉండాలి, అంతా కూడాను ప్లాస్టింగ్ చేసి ఉంచాలి, నీరు నిలవకుండా ఉన్నటువంటి ఈ విధంగా ఉండాలి. అందరికి కూడాను ఈ విధంగా మనవి చేస్తున్నాను. శుభ్రత పరిశుభ్రత పాటి